హలో! అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో, ఆ రోజు ఈవినింగ్ అనేది టెంపుల్‌కి వెళ్ళాము. కొంచెం లేట్‌గా వెళ్ళాము. 8 అలా అయిపోయింది. నవీన్ మీటింగ్స్ అవన్నీ అయిపోయి వెళ్ళేసరికి. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ శివాలయం కూడా ఉంది. మేము లేట్‌గా వెళ్ళేసరికి కొంచెం ప్లేస్ అనేది ఉంది. అందరూ ఆల్రెడీ దీపారాజన చేసేసి వెళ్ళారు. కొంచెం మందే ఉన్నారు. సో, మాకు లక్కీగా ప్లేస్ అనేది దొరికింది. అదే మన సైడ్ అయితే ఇంత ప్లేస్ కూడా దొరికేది కాదు. సో, మేము పూజ అవన్నీ చేసుకున్నాము. 365 ఒత్తులనేది వెలిగించాము. మీరందరూ మార్నింగ్ వెలిగిస్తారా? ఈవినింగ్ వెలిగిస్తారా? మేమైతే మాక్సిమం ఈవినింగే వెలిగిస్తాను నేనొచ్చేసి. సో, మా పూజ అనేది బాగా అయింది. లాస్ట్ ఇయర్ కొంచెం ఎర్లీగా వెళ్ళాం. 7కి అలా వెళ్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఈసారి లేట్‌గా వెళ్ళడం వల్ల ఎక్కువ మంది లేరు. ప్రశాంతంగా కూర్చొని ఒక 15-20 మినిట్స్ టైం తీసుకొని మరి పూజ అనేది చేసుకున్నాము. హడావుడిగా చేస్తే చేసినట్లు అనిపించదు. అదే ప్రశాంతంగా కూర్చొని చేస్తే చాలా అనిపిస్తది. అంటే మనసుకి తృప్తిగా అనిపిస్తది. పూజ కంప్లీట్ అయ్యాక వెళ్ళి దేవుడి దర్శనం అనేది చేసుకున్నాము. ఇక్కడ శివుని వచ్చేసి రుద్రాక్షలతోటి అలంకరించారు. చాలా బాగుంది. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అని చెప్పేసి వెళ్ళాము. అక్కడే అంతా కూడా సో పౌర్ణమి కదా, ఫుల్ మూన్ భలే అనిపించింది అసలు. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అనేది తీసుకున్నాము. అక్కడ వెంకటేశ్వర స్వామికి వచ్చేసి పూజలు అవన్నీ కూడా చేస్తున్నారంట డైలీ. అలా 1 వీక్ అనేది చేస్తారు. ఈవినింగ్ 5:30కి అలా స్టార్ట్ అవుతుందంట. ఆరు బయట పెట్టేసి చేస్తున్నారు. సో అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి అనేది వెళ్ళాము. మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ కార్తీక